హే గైస్, బాడీ లాంగ్వేజ్ ఇది ఎంత ఇంపార్టెంటో మీకు తెలుసా? జనరల్ అందరూ అనుకుంటా ఉంటారు, అంటే నేను ఎట్లా మాట్లాడుతున్నాను దాన్ని బట్టి అన్ని ఉంటాయి అనుకుంటారు. కానీ దానికన్నా మెయిన్ ఏంటో తెలుసా, మన బాడీ లాంగ్వేజ్ చాలా 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 ఇంపార్టెంట్. బాడీ లాంగ్వేజ్ కరెక్ట్ గా పెట్టుకొని ఉంటే మాత్రం మీకు మంచి రెస్పెక్ట్ ఇస్తారు. ప్లస్ మీరు వేరే వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు కూడా మీకు ఒక స్పెషల్ పొజిషన్ అనేది ఉంటుంది. సో ఇదేంటంటే ఇవన్నీ మనం తెలుసుకొని ఉండటం వల్ల మన హ్యూమన్ నుంచి సూపర్ హ్యూమన్ అవ్వచ్చు. సో ఈ వీడియోలో మొత్తం 8 టిప్స్ చెప్తాను బాడీ లాంగ్వేజ్ సంబంధించి. ప్లస్ న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్ కూడా నేర్చుకున్నాను అన్నాం కదా, దాని టెక్నిక్స్ కూడా కొన్ని కలిపేస్తాను దీంట్లో. సో ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఏంటంటే చాలా మంది ఇప్పుడు వేరే వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఏదో ఒకటి చేస్తూ ఉంటారు, అంటే కొంచెం అన్కంఫర్టబుల్, ఇట్లా ఇలా అనుకోవడం, లేకపోతే ఇలా చెవు పట్టుకోవడం, లేకపోతే అంటే జుట్టు ఇట్లా అనుకోవడం, ఏదో దీన్ని ఫిడ్జెటింగ్ అంటూ ఉంటారు. అంటే చేతులు కదిలించడం, ఫాస్ట్గా ఏదో ఇట్లా ఊగటం అలాంటివి చేస్తూ ఉంటారు. అలా చేయొద్దు. అలా చేయటం వల్ల ఏమవుతుందంటే మీ మీద మీకు కాన్ఫిడెన్స్ లేదని చెప్పి ఇండైరెక్ట్గా వేరే వాళ్ళకి మీరు సిగ్నల్ ఇస్తున్నట్టు. సో వేరే వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు మ్యాక్సిమం కొంచెం స్టేషనరీగా ఉండదని ట్రై చేయండి. అంటే ఇష్టం వచ్చిన ఎక్కువ కదలద్దు. ఇప్పుడు ఇష్టం వచ్చిన కదులుతా ఉన్నారు అనుకోండి, అప్పుడు ఏంటంటే ఇతను ఏదో కొంచెం అన్కంఫర్టబుల్గా ఉన్నాడు అనుకుంటా అని చెప్పి మీతో కాన్వర్జేషన్ అక్కడ కట్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో జనరల్గా ఏంటంటే వేరే వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఇట్లా ఇట్లా అలా చేయటం అలాంటివి చేయొద్దు. అలా చేయటం వల్ల అనవసరంగా మీరు బాడీ లాంగ్వేజ్లో ఒక మిస్టేక్ చేస్తున్నట్టు. సో సెకండ్ టిప్ వచ్చి చాలా చాలా ఇంపార్టెంట్. ఏంటంటే ఐ కాంటాక్ట్. ఇది అందరూ తెలుసు, ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయాలి వేరే వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు అని చెప్పి. ఏంటంటే ఇప్పుడు వేరే వాళ్ళు మనతో మాట్లాడుతున్నప్పుడు ఎటో చూస్తే విచిత్రంగా ఉంటుంది, అంటే మనకు మీద ఇంట్రెస్ట్ లేదా, లేకపోతే మనతో మాట్లాడటం ఇష్టం లేదేమో అని అనుకుంటూ ఉంటారు. సో అందుకని ఐ కాంటాక్ట్ అనేది ఇంపార్టెంట్. ఇక్కడ వరకు అందరూ తెలుసు, కానీ తర్వాత స్టోరీ ఉంటుంది. ఏంటంటే ఐ కాంటాక్ట్ ఇంపార్టెంట్ అని చెప్పి అన్ని చోట్ల రాస్తారు, అన్ని చేస్తారు కాబట్టి దాన్ని ఎక్స్ట్రీమ్ తీసుకెళ్ళిపోతారు. 100% ఐ కాంటాక్ట్ చేస్తారు. అంటే ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నాను అనుకోండి, ఇట్లానే చూస్తూ ఉంటారు, అసలు అటు ఇటు తిప్పినా కూడా ఇట్లానే చూస్తూ ఉంటారు. అప్పుడు వేరే వాళ్ళకి భయం వేస్తారు. 100% అసలు కట్ చేయకుండా కంటిన్యూగా ఐ కాంటాక్ట్ ఇస్తే అది ఇంకొక సిగ్నల్ వెళ్తుంది. దాన్ని టెరిటోరియల్ సిగ్నల్ అంటారు. అంటే మీనింగ్ ఏంటంటే అది అగ్రెషన్, అంటే కోపంని చూపిస్తున్నట్టు ఇండైరెక్ట్ గా బ్రెయిన్కి అర్థమవుతుంది. సో జనరల్ గా మీరు మాట్లాడేటప్పుడు ఏం చేస్తారంటే చూడండి, మధ్య మధ్యలో పక్కకి చూడటం, లేకపోతే ఓకే అని చెప్పి ఇట్లా చూడటం, అలా చేయండి. అంతగాని ఇట్లా అనేది చూసారనుకోండి కొంచెం భయం వేస్తుంది. ప్లస్ ఇంకొకటి ఐ కాంటాక్ట్ బేసిక్స్లో ఒక చెప్పాలంటే ఏంటంటే చాలా మంది ఐ కాంటాక్ట్ కళ్ళు చూడటం అంటే కొంచెం భయం వేస్తూ ఉంటుంది జనరల్గా, అందుకని కింద చూడటం అలాంటివి చేస్తూ ఉంటారు. ట్రయాంగిల్ టెక్నిక్ అని ఉంటుంది. ఏంటంటే ఈ పాటలో చూడండి, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు, అంటే ఇక్కడి నుంచి ఇక్కడ వరకు. ఇప్పుడు ఒక పిక్చర్ కూడా పెడతాను చూడండి, అక్కడ చూడండి. అక్కడ ఏంటంటే ఎవరైనా ఆ ప్లేస్ లో చూసారనుకోండి, ఇండైరెక్ట్ కళ్ళలో చూస్తున్నట్టు అనిపిస్తుంది, కానీ చూడాల్సిన అవసరం లేదు. ఆ ప్లేస్ లో చూస్తుంటే వేరే వాళ్ళకి ఎలా అంటే మీరు కళ్ళలో చూస్తున్నట్టు అనిపిస్తుంది, కానీ మీరు చూసే వాళ్ళకి ఏంటంటే మీరు ఎక్కడ చూస్తున్నట్టు అనిపిస్తుంది. ఈ టెక్నిక్ ఎందుకంటే చాలా మంది కళ్ళలో చూడటం భయం కాబట్టి అలా స్లోగా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు అనుకోండి, అప్పుడు స్లోగా మీరు కళ్ళలో చూడొచ్చు. ప్లస్ కిందకి మాత్రం చూడొద్దు. ఏంటంటే ఇప్పుడు వేరే వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు కిందకి చూసారనుకోండి, ఇట్లా అంటే ఏదో కొంచెం భయపడుతున్నట్టు అని ఫీలింగ్ వస్తుంది. సో అలా చేయొద్దు. నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే, ఇది నేను చాలాసార్లు ఎక్స్పీరియన్స్ అయ్యాను, ఎందుకు అలా చేస్తారో కూడా అర్థం కాదు, ఏమన్నా ఎక్కడ నేర్చుకున్నారో కూడా అర్థం కావట్లేదు. ఏంటంటే షేక్ హ్యాండ్ అంటే ఏంటి, చాలా స్ట్రాంగ్ ఇవ్వాలి. ఓకే, చాలా స్ట్రాంగ్గా ఇచ్చేదే షేక్ హ్యాండ్, ఫర్మ్గా ఉండాలి. అప్పుడు కాన్ఫిడెంట్ అనేది కాన్సెప్ట్ వస్తుంది. దాని బదులు చాలా మంది ఏం చేస్తారంటే షేక్ హ్యాండ్ అంటే ఇంకొక, నేను చాలా మంది చూసాను, నిజంగా చూసాను. ఏంటంటే ఇప్పుడు షేక్ హ్యాండ్ అంటే చెయ్యి ఫుల్ స్ట్రాంగ్ ఇలా ఇవ్వాలి కదా, దాని బదులు ఏం చేస్తారంటే ఇలా ఇస్తారు కొంతమంది. ఇది ఏంటిది, ఇదేంటి ఏదో విచిత్రంగా ఏంటి నాకు అర్థం కూడా కావట్లేదు. చాలా మంది చూసారు షేక్ హ్యాండ్ ఇస్తున్నప్పుడు ఇలా అంటారు, అంటే చేతులు ఫుల్ ఇవ్వకుండా జస్ట్ ఇలా ఇచ్చి లైట్గా ఇలా ఊపుతారు, ఇలా అని ఊపి వదిలేస్తారు. సో అది చాలా విచిత్రమైన సిగ్నల్ వెళ్తుంది. అంటే ఏంటంటే మీరు ఇష్టం లేదేమో, మీకు షేక్ హ్యాండ్ ఇవ్వడం ఇష్టం లేదేమో అని ఫీలింగ్ కలుగుతుంది. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఏదో కాన్ఫిడెన్స్ లేనట్టు ఫీలింగ్ కలుగుతుంది. కొంచెం స్ట్రాంగ్గా షేక్ హ్యాండ్ ఇవ్వండి. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు కింద కామెంట్ రాయొచ్చు కొంతమంది, ఏంటన్నా ఈ టైమ్స్లో కూడా మీరు షేక్ హ్యాండ్ ఇవ్వమంటున్నారా, మరి క్రిములు అన్నీ వచ్చేస్తాయంటే అదే చెప్పేది, సిచ్యువేషన్ స్పెసిఫిక్. ఇప్పుడు అందరూ మాస్క్లు పెట్టుకున్నప్పుడు వెళ్ళి నేను షేక్ హ్యాండ్ ఇవ్వమని అవన్నీ చెప్పట్లేదు. అన్నీ నార్మల్ అయిపోయినప్పుడు ఈ టెక్నిక్స్ బాగా ఉపయోగపడతాయి. నెక్స్ట్ చాలా 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 ఇంపార్టెంట్ ఏంటంటే టచ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మామూలుగా వేరే వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు మీరు వాళ్ళ భుజాన్ని కానీ అలా టచ్ చేశారనుకోండి, ఇంకొంచెం అంటే మంచి ఫీలింగ్ కలుగుతుంది, ఇంకొంచెం కాన్ఫిడెన్స్ ఫీలింగ్ కలుగుతుంది, మీకు కలుగుతుంది. ప్లస్ వేరే వాళ్ళకి కూడా ఈయన కొంచెం ట్రస్ట్ వర్తి అనే ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది. అలా అని చెప్పి అందరిని వెళ్ళి టచ్ చేయమని చెప్పట్లేదు, చాలా జాగ్రత్త వినండి. అసలు షేక్ హ్యాండ్ ఎందుకు పవర్ఫుల్, టచ్ క్రియేట్ చేస్తుంది కాబట్టి. ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు. ఆ ఎక్స్పెరిమెంట్లో ఏం చేస్తారంటే ఒకరికి కళ్ళగంతలు కడతారు. కళ్ళగంతలు కట్టి ఏం చేస్తారంటే జస్ట్ టచ్తో 12 డిఫరెంట్ ఎమోషన్స్ చూపిద్దామని ట్రై చేస్తారు. అయితే ఏమవుతుందంటే ఆ కళ్ళకి గంతలు కట్టించుకున్న పర్సన్
43 నుంచి 83% వరకు యాక్యురేట్ గా 12 డిఫరెంట్ ఎమోషన్స్ ని గుర్తించారు. సో నేనేం చెప్తున్నానంటే టచ్ అనేది చాలా చాలా పవర్ఫుల్. సో మీరు దాన్ని కరెక్ట్ గా వాడుకుంటే మాత్రం బాడీ లాంగ్వేజ్ లో చాలా ఎక్స్పర్ట్ అవ్వచ్చు. తర్వాత 5th టెక్నిక్ చాలా చాలా ఇంపార్టెంట్. దీన్ని మోడలింగ్ అంటారు. మీనింగ్ ఏంటంటే ఇది టోనీ రాబిన్స్ చెప్పారు. టోనీ రాబిన్స్ తెలుసు కదా, ఎన్ఎల్పిలో అసలు సూపర్ 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 ఎక్స్పర్ట్ అని మీనింగ్. నేను ఫుల్ రీసెర్చ్ చేసిన తర్వాత ఆయన చెప్పిన టెక్నిక్స్ అన్ని ఫాలో అయిన తర్వాత ఏంటంటే మోడలింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. చాలా మందికి ఏంటంటే ఇప్పుడు వాళ్ళకి ఎలా బిహేవ్ చేయాలో తెలియదు. సో అందుకని ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తూ ఉంటారు. సో మీరు ఒక మోడల్ సెలెక్ట్ చేసుకోవచ్చు, ఒక రోల్ మోడల్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఇంజనీరింగ్ ఉన్నప్పుడు 2nd సెమిస్టర్ తర్వాత రాబర్ట్ డౌనీ జూనియర్, ఐరన్ మ్యాన్ తెలుసు కదా, ఆయన వీడియోస్ చూడటం స్టార్ట్ చేశాను. ఒక రేంజ్లో చూడటం స్టార్ట్ చేశాను. ఇంటర్నెట్లో ఉన్న ప్రతి వీడియో ఆయన మీద పెట్టిన ప్రతిదీ చూస్తాను. తర్వాత ఎట్లా అయిందంటే ఆయన బాడీ లాంగ్వేజ్ నాకు వచ్చేసింది. అసలు రాబర్ట్ డౌనీ జూనియర్ ఆయన బాడీ లాంగ్వేజ్ అనేది చాలా స్పెషల్గా ఉంటుంది. అంటే ఏంటంటే ఆయన ఒక స్పెషాలిటీ. ఆయన రూమ్లో ఎంటర్ అవుతున్నారన్నా కూడా చాలా గ్రేట్ ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది. సో అలాంటి ఆయన చూసి 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 అంటే నాకు అలవాటు అయిపోయింది. తర్వాత బ్రూస్లీ అంటే నాకు చాలా చాలా ఇష్టం అని మీకు తెలుసు. వాకింగ్ స్టైల్ కూడా బ్రూస్లీ స్టైల్ నాకు అలవాటు అయిపోయింది. సో జనరల్గా ఏంటంటే కాపీ కొట్టమని చెప్పట్లేదు. మీకు ఒకటి నచ్చింది అనుకోండి, దాన్ని అడాప్ట్ చేసుకొని మీరు సొంతంగా తయారు చేసుకోవాలని ట్రై చేయాలి. సో ఇప్పుడు నేను జనరల్గా ఏం చెప్తున్నాను అంటే చాలా మందికి వేరే యాక్టర్స్ కానీ లేకపోతే ఎవరో హీరోస్ కానీ లేకపోతే ఒక మోడల్ కానీ వాళ్ళకి ఇష్టం. సో వాళ్ళని చూసి వాళ్ళది అలవాటు చేసుకోవడానికి ట్రై చేయండి. అంటే మీకు ఒకరి వాకింగ్ స్టైల్ నచ్చింది అనుకోండి, దాన్ని అడాప్ట్ చేసుకోవడానికి తప్పేం లేదు. సో జనరల్గా ఏంటంటే ఇప్పుడు మామూలుగా ఒకరికి కొంచెం స్టైల్ కానీ బాడీ లాంగ్వేజ్లో ఏమైనా స్టైల్ క్రియేట్ అవ్వాలంటే వేరే వాళ్ళని మోడలింగ్ చేయడంలో తప్పేం లేదు. సో దీన్ని ఆల్టర్ ఈగో ఎఫెక్ట్ అని కూడా అంటారు. అంటే వేరే వాళ్ళని చూసి దాని నుంచి నేర్చుకుంటే వాళ్ళ బిహేవియర్ కూడా మనకు కొంచెం వస్తుంది. మీరు ఎవరైనా చూసి వావ్ ఈయన చాలా బాగా బిహేవ్ చేస్తారనిపించింది అనుకోండి, ఆయన బిహేవియర్ని బాగా అనలైజ్ చేయండి. దాంట్లో ఉపయోగపడే మీరు వాడుకుంటే మాత్రం మీరు సూపర్గా ఉంటుంది. 6th టెక్నిక్ వచ్చి ఇది కూడా టోనీ రాబిన్స్ చెప్పేది, చాలా పవర్ఫుల్ టెక్నిక్. దీన్నే మిర్రరింగ్ అంటారు. ఇక్కడే మీకు మెహ్రేబియన్ ఫార్ములా గురించి చెప్పాలి. ఇప్పటివరకు ఎవరు వినుండరు దాన్నే 7-38-55 ఫార్ములా అంటారు. మీనింగ్ ఏంటంటే మన వర్డ్స్, మనం మాట్లాడే పదాలు అనేవి జస్ట్ 7% ఎఫెక్టే చూపిస్తాయి. అదే టోన్ ఉంటుంది కదా, మనం మాట్లాడే గొంతు, ఆ టోన్ వచ్చి 38% ఎఫెక్ట్ చూపిస్తుంది. కానీ బాడీ లాంగ్వేజ్ 55% చూపిస్తుంది. మెహ్రేబియన్ అని చెప్పి ఆల్బర్ట్ మెహ్రేబియన్ అని ఒక ఆయన ఉన్నారు. ఆయన ఒక ప్రొఫెషనల్ సైకాలజిస్ట్, చాలా ఫేమస్. ఆయన చెప్పిన ఫార్ములా ఇది. అయితే బాడీ లాంగ్వేజ్ ఇంపార్టెన్స్ మీకు అర్థమైంది కదా. సో బాడీ లాంగ్వేజ్ ఎక్కువ కన్వే చేస్తారు పీపుల్కి, ఎక్కువ అట్రాక్ట్ చేయడానికి కూడా బాడీ లాంగ్వేజ్ క్రియేట్ అవుతుంది మాటల కన్నా. సో మిర్రరింగ్ ఇక్కడ ఎలా ఉపయోగపడుతుంది? మిర్రరింగ్ అంటే ఏంటంటే వేరే పర్సన్ చేసినట్టు మనం చేయడం. అంటే చెప్తా ఎగ్జాంపుల్. ఇప్పుడు ఇది మోడలింగ్కి వేరే. ఇప్పుడు మీరు వేరే వాళ్ళతో మాట్లాడుతుంటే వాళ్ళకి ఒక స్టైల్ ఉంది. ఏంటంటే ప్రతిసారి సూపర్ అంటున్నారు అనుకోండి, మీరు కూడా మాట్లాడుతూ మధ్యలో ఈ సూపర్ అన్నారు అనుకోండి, సడన్గా వాళ్ళ బ్రెయిన్లో ఏమంటారంటే ఈయన కూడా మనలాగే, ఈమె కూడా మన టైపే అనే ఫీలింగ్ వచ్చి ఇంకొంచెం మీకు దగ్గర అవడానికి ట్రై చేస్తారు. మీకు అంటే ఇష్టం క్రియేట్ అవుతుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ టెక్నిక్. మీరు అనుకోవచ్చు అంటే ఏంటండి మీరు ఇలాంటి చెప్పి వేరే వాళ్ళతో ఇలా యాక్ట్ చేయమంటున్నారు అంటే, యాక్ట్ చేయొద్దు, ఎప్పుడూ యాక్ట్ చేయొద్దు. నిజంగా మీరు వేరే వాళ్ళతో ఫ్రెండ్షిప్ క్రియేట్ చేసుకుందాం అంటే, ఫ్రెండ్షిప్ అంటే ఎలా క్రియేట్ అవుతుంది? వేరే వాళ్ళతో కొంచెం ఏమైనా కనెక్షన్ క్రియేట్ అయితేనే కదా ఫ్రెండ్షిప్ అయ్యేది. దాన్నే మనం నీట్గా ఒక మంచి పర్పస్ కోసం వాడటం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వేరే వాళ్ళు ఇట్లా పెట్టుకొని మాట్లాడుతున్నారు అనుకోండి, మీరు కూడా స్లోగా ఇట్లా పెట్టుకొని మాట్లాడండి. అలా అని చెప్పి ఎగ్జాక్ట్గా కాపీ కొడుతున్నట్టు వెంటనే వాళ్ళు ఇలా పెట్టినప్పుడు ఇలా తీసినప్పుడు తీయటం అలాంటివి చేయొద్దు. జనరల్ ఏంటంటే ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆసమ్ ట్యాక్లర్ అనే పదం వాడతా, మీరు కూడా మధ్యలో ఆసమ్ ట్యాక్లర్ వాడారు అనుకోండి, మీ మీద కొంచెం ఇష్టం క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఈ మిర్రరింగ్ అనేది కూడా ఒక బాడీ లాంగ్వేజ్ సూపర్ ట్రిక్. ప్లస్ అంటే ఇప్పుడు ఇంకా ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇప్పుడు వేరే వాళ్ళు ఫుల్ ఎనర్జీగా మాట్లాడుతున్నారు అనుకోండి, మీరు కూడా ఆ ఎనర్జీ లెవెల్స్ మ్యాచ్ చేయడానికి మాట్లాడితే మీరు అంటే కొంచెం ఇష్టం క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మీరు మీ ఫేవర్లో వాళ్ళు ఉంటారు. నెక్స్ట్ 7th టెక్నిక్ వచ్చి హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకోవద్దు, క్రాస్ చేసుకోవద్దు. చాలామంది ఏంటంటే స్టైల్ అనుకొని ఇట్లా చేతులు ఫోల్డ్ చేసుకొని ఉంటారు, కానీ దానికి వేరే మీనింగ్ వెళ్తుంది. చేతులు ముడుచుకోవడం కానీ లేకపోతే కాళ్ళు దగ్గర పెట్టుకొని ఒక విచిత్రంగా నించోవడం కానీ అలాంటి చేస్తే ఏమవుతుందంటే సిగ్నల్ వెళ్తుంది వేరే వాళ్ళకి. ఏంటంటే ఈయన ఏదో కొంచెం దాస్తున్నాడు, డిఫెన్స్ అవుతున్నాడు, ఏదో అడ్డు పెడుతున్నట్టు అని ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది. చాలా ఇంపార్టెంట్ ఏంటంటే వేరేతో అప్పుడప్పుడు ఫోల్డ్ చేసుకుని తప్పలేదు, కానీ అట్లానే ఉండి దగ్గరగా చేతులు పెట్టేసుకొని కాళ్ళు దగ్గర పెట్టేసుకొని ఉంటే మాత్రం రాంగ్ సిగ్నల్స్ అవుతాయి. సో 8th టెక్నిక్ వచ్చి ఇది కామనే, కానీ ఒకసారి చెప్పాలి. ఏంటంటే వేరే వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఎటో చూడొద్దు. ఎందుకు ఐ కాంటాక్ట్లో మాట్లాడుకున్నాం, కానీ ఇంకొంచెం చెప్తాను. ఏంటంటే కళ్ళతో ఒకటే కాదు, ఇప్పుడు వేరే వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఎటో ఇట్లా ఇలా చూస్తే ఒకటి ఇంట్రెస్ట్ లేదనే ఫీలింగ్ వస్తుంది. ప్లస్ అదొకటే కాదు, బాడీతో కూడా వేరే వాళ్ళు వేరే వైపు చూస్తారు. ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక పర్సన్ మీతో ఇట్లా స్ట్రైట్ మాట్లాడుతున్నప్పుడు మీరు స్ట్రైట్ కాకుండా అటువైపు తిరిగారు అనుకోండి, ఏం మీనింగ్ వస్తుంది? అంటే ఇష్టం లేదో వెళ్ళిపోతున్నాడేమో అని ఫీలింగ్ వస్తుంది. సో జనరల్గా ఏంటంటే ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఎవరైనా మాట్లాడుతున్నా వాళ్ళ వైపు తిరిగి మాట్లాడి, లేకపోతే వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు కొంచెం ముందుకు వచ్చి మాట్లాడారు అనుకోండి, మీరు ఇంట్రెస్ట్తో ఉన్నట్టు అని వాళ్ళకి ఫీలింగ్ కలుగుతుంది. అది కాకుండా ఎటో చూడటం లేకపోతే ఫోన్ వాడటం. అన్నిటికన్నా వర్స్ట్ ఏంటంటే వేరే వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఫోన్ చూడటం.
దాన్ని ఐఫోన్ ఎఫెక్ట్ అని కూడా ఒక వీడియో చేశాను అప్పుడు చూడండి. ఏంటంటే వేరే వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఫోన్ చూస్తూ ఉన్నాను అనుకోండి, వేరే వాళ్ళకి ఏం సిగ్నల్ వెళ్తుంది, నేనంటే ఇష్టం లేదా అని ఫీలింగ్ కలుగుతుంది. సో నేను చెప్పేది ఏంటంటే వేరే వాళ్ళతో మాట్లాడేటప్పుడు వాళ్ళని ఫేస్ చేయండి, వాళ్ళ వైపు ఉండండి, అలానే వెళ్ళి ఎదురుగా ఇట్లా మొహం మీద మొహం పెట్టి అలాంటివి కాదు, జస్ట్ జనరల్గా చూడండి. సో ఇవి కొన్ని బాడీ లాంగ్వేజ్ టెక్నిక్స్, ఇలాంటి హండ్రెడ్స్ థౌసండ్స్ అని కూడా చెప్పొచ్చు, అన్ని టెక్నిక్స్ నాకు తెలుసు, ఎందుకంటే అంత రీసెర్చ్ చేశాను. న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామ్లో, తర్వాత బాడీ లాంగ్వేజ్ కోర్సెస్ చాలా తీసుకున్నాను. గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ ఏంటంటే ఏదో మెకానికల్గా రోబోట్గా అవుదామని కాదు, వేరే వాళ్ళతో కాన్వర్జేషన్ అనేది ఒక స్కిల్. సో దాంట్లో మనం ఎట్లా మెరుగు పొందాలి, ఎలా ఇంప్రూవ్మెంట్ అవ్వాలని చెప్పి కొన్ని టెక్నిక్స్, అంతేగాని మీరు ఇట్లా చేస్తే రోబోట్ లాగా ఇట్లా చేయాలి అట్లా కాదు. కొంచెం ఇవన్నీ వాడటం వల్ల వేరే వాళ్ళతో ఇంకొంచెం బాగా మాట్లాడచ్చు అని చెప్పే ప్రయత్నం మాత్రమే. సో నచ్చితే ఇలాంటి నిజంగా కావాలంటే కామెంట్ చేయండి. మీకు తెలిసిన ఒక బెస్ట్ బాడీ లాంగ్వేజ్ ట్రిక్ ఒకటి చెప్పండి. సో థ్యాంక్ యూ సో మచ్, మీరు అందరూ ఆసమ్, అది నాకు తెలుసు.